అయిపోయింది చిలుక. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ పూరి. కన్ఫర్మ్ చిలుక లేక్ వచ్చి మాత్రం విజిట్ చేయండి, వర్త్ ఇట్ ప్లేస్ అనమాట. అక్కడ సన్ చూడండి. అందరికి నమస్కారం. బంటికి సబ్స్క్రైబ్ చేయండి, మేము ఆశీర్వాదం ఇస్తున్నాము. అయిపోయింది చిలుక. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ పూరి. ఓ ఇది చూడు ఎలా వచ్చేస్తుందో, సూపర్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్ట్రైట్కి వెళ్ళి హైవే ఎక్కడమే. ఇంకో 100 కిలోమీటర్లు స్ట్రైట్ హైవే రూట్. ఈ మైక్ చాలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు మనల్ని. ఏదో చెప్దాం అనుకున్నాను. మీరు వైజాగ్ నుంచి కానీ వెళ్తున్నట్టయితే పూరికి బై రోడ్ కన్ఫర్మ్ చిలుక లేక్ వచ్చి మాత్రం విజిట్ చేయండి, వర్త్ ఇట్ ప్లేస్ అనమాట. అరౌండ్ వేయట్లేదు, హైవే దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. బోటింగ్కి చెప్పాను కదా, ఎందుకు చెప్పినట్టే అంత ప్రైస్ ఛార్జ్ చేస్తారు, దానికన్నా రూపాయి ఎక్కువ తీసుకోరు. గవర్నమెంట్ బోట్స్ ఉంటాయి, ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి. హైవే నుంచి కిందకు వచ్చి రైట్కి తిరిగాం. 54 కిలోమీటర్స్ అంట పూరి. ఇంకా లాస్ట్ టైం కూడా ఇలాగే కెమెరా ఆన్ చేశాను అనుకుని ఆన్ చేయలేదు, రికార్డ్ అవ్వలేదు. ఈరోజు ఏమోంచి కెమెరా ఆన్ అయింది, రికార్డ్ అయింది, కానీ మైక్ వైర్ ఉంటుంది కదా, దీనికి అడాప్టర్ కనెక్ట్ చేసే వైర్, అది బయటకు వచ్చింది. సాడ్. ఓన్లేండి, అక్కడ ఏం మాట్లాడలేదండి ఎక్కువ. సెకండ్ రైల్వే క్రాసింగ్ మనది. ఓడి అమ్మ వెళ్ళేట్రా. ఓ ఇప్పుడే వెళ్ళిపోయింది ట్రైన్. పూరి వెళ్ళే దారిలో బోల్డ్ అని గుడులు, ఆ గుడుల ముందు కోనేరులు బోల్డ్ ఉన్నాయి. ఓ చిన్న రోడ్డు, ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు, ఇలా వచ్చేస్తుంటారు అన్నమాట. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా కరువులు ఎక్కువ. మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి అంత పొలాలే. ఓ మనమైతే పూరి వచ్చాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అని చూపిస్తుంది గుడి. అవి చూడండి అలా స్ట్రైట్. ఇప్పుడు ఇవి చూడండి ఎలా ఉందో. మున్సిపల్ మార్కెటా? అదిగోండి వచ్చేసాం పూరి. ఊరు సైడ్ అదిగోండి. వా అక్కడ ఒక ఫ్లాగ్ ఎగురుతుంది చూసారా, అదే పూరి జగన్నాథ్ టెంపుల్. ఫుల్ హ్యాపెనింగ్ ఉంది ఇక్కడ. చూడండి గుడి ఎలాగుందో, చాలా పెద్దది. సైడ్ 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 అక్కడ సన్ చూడండి. బండి అక్కడ, అదిగో అక్కడ బండి పెట్టేసి వెళ్ళిపోదామా? ఆ ఫ్లాగ్ అదంతా ఎక్కి ఆ పైన కనిపించే ఫ్లాగ్ మారుస్తారనమాట ఇక్కడ. చూడండి అంత పెద్ద గుడి. ఇక్కడ బోల్డ్ టెంపుల్ ఉన్నాయి. ఇదో గుడి, ఇదో గుడి, వెనకతరో గుడి. ఓ చాలా గుళ్ళు. గుడికి వెళ్తున్నాం అనమాట. లగేజ్ మొత్తం, చెప్పులు, వాచ్ కూడా ఇప్పేయాలి ఇప్పుడు. ఫోన్, హెల్మెట్, గోప్రో అన్నీ వదిలేస్తున్నాం. ఉత్తి బట్టలతో వెళ్తున్నాం. చాలా భయం వేస్తుంది నాకైతే. ఈ వెనకాతల రోడ్డు మీద పెట్టేస్తున్నారు భయ్య. ఈ వెనకాతల లాకర్ అంట, అది పెడుతున్నారు. మొత్తం అన్నిటికీ 100 రూపీస్ ఇస్తానని చెప్తాను. ఓకే, గుడి నుంచి వెళ్ళి గుడి బయటకు వచ్చాక మాట్లాడుకుందాం. వచ్చాం అనమాట. పూరి దర్శనం చేసుకున్నాం. దర్శనం బాగా అయిపోయింది. చాలా ఎక్కువ టైం ఏం పట్టలేదు, చాలా తక్కువసేపు అయిపోయింది అనమాట. తక్కువసేపులోనే అయిపోయింది. ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఆ ఫ్లాగ్ అనమాట, పైన కనిపించే ఫ్లాగ్. గోపురం నుంచి కనిపిస్తుందో లేదో కానీ ఆ ఫ్లాగ్
అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది, గాలి ఆపోజిట్ డైరెక్షన్లో. అండ్ ఇక్కడైతే కృష్ణుడి గుండె ఒక చెక్కలో ఉంటుంది అనుకుని అందరూ నమ్ముతారనమాట. అందుకనే పూరి జగన్నాథ్ గుడి ఫేమస్. ఈ కట్టడం అయితే పాతకాలంలో కట్టారు, ఎప్పుడు అంటే 1112లో కట్టారనమాట. అప్పుడులోనే చాలా బాగా కట్టారు. అప్పుడు ఈ గుడి కోసం 17 times దోచుకోవడానికి ట్రై చేశారనమాట. ఈ గుడిలో ఉన్న సంపద కోసం 17 times ఒక్కొక్క రోజు ఈ గుడిలో విగ్రహాన్ని దాచారనమాట. 17 times ఈ గుడిలో దొంగతనం చేద్దాం అనుకున్నా సరే ఒక్కసారి కూడా గుడి విగ్రహం అయితే దొంగతనం చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ కుండలో రైస్ వండుతారనమాట. ఆ కుండలో రైస్ ఎలా వండుతారంటే 7 stagesలో పెడతారు. పైన స్టేజ్లో పైన ఏదైతే ఫస్ట్ కొండ ఉంటుందో ఆ ఫస్ట్ కొండలోనే రైస్ ఫస్ట్ ఉడుకుతుంది అనమాట. అంటే 7 stages ఇలా లైన్గా పెడితే. ఇంక ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది మాది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఇక్కడ ఫోన్లు ఏమి అలో చేయరు లోపలికి కూడా. చాలా బాగుంది గుడి అయితే, చాలా బాగుంది. కంపల్సరీ వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇంకా ఈరోజు అయితే నైట్ నేను వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోతున్నాను. జట్నీలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఒకటి ఉందనమాట. రాత్రికి అక్కడికి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ కార్నర్కి వెళ్తాం. సబ్స్క్రైబ్ చెయ్యండి. మేము ఒడిశాలో నుంచి చెప్తున్నాము. ఒడిశా పూరి జగన్నాథ్ స్వామి అందరూ ఇదిగండి. తెలుగు వాళ్ళకి నమస్కారం, అందరికి నమస్కారం, మన భారతవాసికి అందరికి నమస్కారం. బంటికి సబ్స్క్రైబ్ చెయ్యండి, మేము ఆశీర్వాదం ఇస్తున్నాము. మంచి వాచింగ్ దిస్ వ్లాగ్. Until next time, see you. Bye bye.